నమస్తే అందరికీ. ప్రాణాయామ శాస్త్రీయమైన కళ. ప్రాణాయామము శాస్త్రీయమైన కళ. ఆధునిక మానవ జీవనము మానసిక ఆందోళనలు, ఒత్తిడులతో నిండి ఉన్నది. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం భౌతిక జీవన ప్రమాణాలతో ఎంత ఉన్నతిని సాధించినప్పటికీ వాస్తవిక జీవన ప్రమాణములైన స్వచ్ఛమైన ప్రేమ, సహజ ఆనందము, శాంతి మొదలగు మానవీయ గుణాలకు మూల కారణము కనుగొనవలసి ఉన్నది. యోగ ఒక విలక్షణమైన జీవన మార్గంను అందించుచున్నది. వేదాల యొక్క పరిపూర్ణ సారమే ఉపనిషత్తులు. తపస్సు అనున్నది పరిశోధన ప్రక్రియ ద్వారా మనస్సు శరీరముల మధ్య గల సంబంధము యొక్క లోతైన రహస్యాలను పరిశీలించినవి. సమస్య వీడిపోయినది. మనస్సు శరీరముల మధ్య క్రియాత్మకమైన అనుసంధానకర్తగా జీవికకు మౌలికము మూలాధారమైనట్టిది ప్రాణము అని కనుగొనబడినది. యావత్ విశ్వ నిర్మాణానికి మూలాధారమైన ప్రాథమిక స్థూలతత్వము ప్రాణం అని ప్రశ్నోపనిషత్తులో నిర్వచించబడినది. ప్రాణం యొక్క స్థూల రూపము ఈ స్థూల ప్రపంచము మరియు అతి సూక్ష్మతత్వము మనస్సు. ఆత్మ వివేచన యొక్క సమున్నత స్థాయిలో చైతన్య భూమికలు ప్రాణశక్తి యొక్క సూక్ష్మాది సూక్ష్మ స్వరూపాలే. వరిష్ట ప్రాణ మరియు పంచప్రాణములను గురించి సవివరంగా సంపూర్తిగా ప్రశ్నోపనిషత్తులో వివరించబడినది. ఆత్మకు అతి ముఖ్యమైనది, ప్రప్రథమైనది వరిష్ట ప్రాణ. ఇది ఏ ప్రాణ, అపాన, సమాన, వ్యాన మరియు ఉదాన అని 5 ముఖములుగా విభజింపబడినది. ఇవి శరీరం యొక్క వివిధములైన విధులను నిర్వహించుతున్నవి. మానవ శారీరక వ్యవస్థలో శుద్ధీకరణము, ప్రాణశక్తిని నియంత్రించుట మరియు సమతుల్యత పరచునట్టి విజ్ఞాన శాస్త్రమునే ప్రాణాయామాని పతంజలి తన యోగ శాస్త్రంలో నిర్వచించినాడు. మానవ శారీరక వ్యవస్థలో శుద్ధీకరణము, ప్రాణశక్తిని నియంత్రించుట మరియు సమతుల్యపరచునట్టి విజ్ఞాన శాస్త్రమునే ప్రాణాయామ అని పతంజలి తన యోగ శాస్త్రంలో నిర్వచించినాడు. ప్రాణాయామ అన్నది శాస్త్రీయబద్ధమైన ఒక కళ. శాస్త్రీయ ప్రక్రియను అదుపులోనికి తెచ్చుకొని తద్వారా మనస్సుపై నియంత్రణ కలిగి ఉండునట్టి శాస్త్రీయ విజ్ఞానమే ప్రాణాయామ. అష్టాంగ రాజయోగములో ప్రాణాయామ 4వ అంగముగా చెప్పబడినది. ప్రాణాయామ శ్వాసనాళమును పరిశుభ్రపరచుట, శ్వాస వ్యవస్థ యొక్క విధులు సహజంగా సక్రమంగా జరుగునట్లు చేయుట, ప్రాణశక్తి ప్రసరణ యొక్క సూక్ష్మ సంచార మార్గమును శుద్ధి చేయుట, ప్రాణమయ కోశములో సమతుల్యతను తీసుకొని వచ్చుట మరియు ప్రాణశక్తి నియంత్రణలో గుహ్యములైన సూక్ష్మ విషయాలపై సంపూర్ణ జ్ఞానము పొందాలి. వ్యక్తి తనకు తానుగా అభివృద్ధి చెందుతూ సమాజంలో అనేక మంది అభివృద్ధికి పాటుపడటం అనేది ఉదాత్తమైన లక్షణము మరియు సేవ. సమాజంలో ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ వేగవంతమైన పోటీతత్వంతో కోరికల వెంటబడి వాటిని నెరవేర్చుకున్నట్టు వేగంతో కాలంతో పోటీ పడలేక తమ జీవితాలను మానసిక ఆందోళనలు, ఒత్తిడులమయం చేసుకొని జీవన ప్రమాణాలు అడుగంటి మనోశారీరక రుగ్మతలకు లోనే వ్యాధుల బారిన పడుచున్నారు. యోగ సాధనలో ప్రాణాయామ అమోఘమైన దివ్య ఔషధమని వివేకానంద యోగ థెరపీ ఇన్స్టిట్యూట్ విశిష్ట స్థాయిలో ప్రాణాయామ నేర్పించుచున్నది. సమాజంలో ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరిగినది. వార్తాపత్రికల్లోనూ, టీవీ ఛానళ్లలోనూ ఆరోగ్యపరమైన విషయాలు, రోగాలు, వారి నివారణోపాయాలు కూర్చిన విషయాలు ప్రచురించి అందరిలోనూ ఆలోచనలు పెంపొందిస్తున్నారు. ఈ మార్పునకు ముఖ్య కారణం గత 30 సంవత్సరాలుగా అవిశ్రాంతముగా పనిచేయుచున్న బెంగళూరు వివేకానంద యోగా పరిశోధనా కేంద్రం యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సు నేను చేసింది అక్కడే. మన సనాతన ధర్మంలో ఉపనిషత్తులో నిక్షిప్తముగా ఆవింపబడిన ఆరోగ్య సూత్రమును సంగ్రహించి దానికి సశాస్త్రీయమైన పద్ధతిలో నిరూపించి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ద్వారా ప్రపంచమునకు అందించబడుతున్నది. ఆరోగ్యం అనున్నది కేవలం శారీరక స్థాయి కాదు, దానికి మూలమైనది. అంతర్లీనముగా ఈ జగత్తునంతా వ్యాపించి ఉన్న ప్రాణం యొక్క స్థితి, శరీరం యొక్క సూక్ష్మ రూపమే మనస్సు.
మనస్సు యొక్క స్థూల రూపమే శరీరం. మరి స్థూలము నుండి సూక్ష్మము పయనించాలి అంటే ప్రాణాయామం ఒకటే శరణ్యము. శరీరమునకు మనసుకు ఒక వారధిలా పనిచేయనది ప్రాణం. స్థూలముగా శ్వాస నిశ్వాసాల ద్వారా ప్రాణం అవగించిన దాని గమ్యం సూక్ష్మములైన అంతర్గత అవగాహన పెంపొందించడమే. సృష్టికి మూలం శక్తి. సృష్టిలోని చరాచరములన్నింటిలోనూ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది శాస్త్రీయ సత్యం. యోగశాస్త్రము ప్రకారం శక్తి యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపమే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మానవుని శరీరంలో కంటికి కనబడని సుమారు 72 లక్షల నాడుల గుండా ప్రవహిస్తూ ఉంటుంది అని యోగశాస్త్రం చెబుతుంది. శరీరంలోని మెదడు మొదలుకొని వివిధ అవయవాలు అన్నీ కూడా చక్కగా పనిచేయడానికి ఆయా అవయవానికి తగినంత ప్రాణశక్తి ఆ అవయవములో ప్రసరణ అవసరమని, ఏ అవయవములోనైతే ప్రాణశక్తి ప్రసరణ తగినంతగా జరగదో ఆ అవయవము చక్కగా పనిచేయజాలమనియు తద్వారా శారీరక మానసిక రుగ్మతలకు గురి అయి మనిషి బాధపడుతున్నాడని యోగశాస్త్రం తెలియపరుస్తున్నది. ప్రతి క్షణం మన ప్రమేయం లేకుండా జరుగుతున్నటువంటి శ్వాసక్రియను ప్రమేయంతో క్రమబద్ధీకరించి యోగశాస్త్రంలో నిర్దేశించిన నియమానుసారం శ్వాసక్రియ జరిపినట్లయితే ప్రాణశక్తిని నియంత్రించి శరీరమంతటా సమతుల్యంగా చక్కగా ప్రవహింపచేయవచ్చునని యోగులు చెబుతున్నారు. ఈ ప్రక్రియయే ప్రాణాయామం. యోగాసనాలు, ప్రాణాయామం మొదలైనవి చేస్తే గతం కంటే మానసిక అలజడి, కోపం, చిరాకు తగ్గి వృత్తిరీత్యా కలిగే మానసిక ఒత్తిడిని సులభంగా తట్టుకోవచ్చును. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరముగా లాభాలను పొందుటలో ప్రాణాయామం ఎంతటి శక్తివంతమైన సాధనమైనప్పటికీ అది సాహసమే అగును. కాబట్టి ప్రాణాయామంలోని మెలకువలను, నైపుణ్యాన్ని పాటించరాని సూచనలపై శ్రద్ధ వహించవలేను. లేనిచో లాభములు పొందుట కన్నా ఎక్కువ అపాయమును ఎదుర్కోవలసి వచ్చు. ప్రాణాయామేన యుక్తేన సర్వరో